ఇది నీ కంపెనీ కాదు, ఇంకా నా పేరు మీదే ఉందన్న సంగతి మర్చిపోవద్దు. అందరూ వినండి. ప్రస్తుతానికి ఆఫీస్ టైమింగ్స్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు. మీరు మీ పనుల్లోకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాడ్, వాట్ ఇస్ దిస్? నా మాటకి విలువే లేదా? నేను పెట్టిన కండిషన్స్ బ్రేక్ చేశారేంటి? అశ్విన్, ఏదైనా ఉంటే క్యాబిన్కి వచ్చి మాట్లాడు. లక్ష్మి, అశ్విన్, నా క్యాబిన్లోకి రండి. ఏయ్ సార్, నువ్వెక్కడికి? అది కాదు సార్, అశ్విన్ సార్ పక్కనే ఉండాలి కదా సార్. నువ్వు కారుని మాత్రమే కంట్రోల్ చేయి, బాండి కాదు. వెళ్ళా. అలాగే సార్. రండి మేడం, కూర్చోండి. ఏ మోడల్లో చూపించమంటారు? కాస్ట్లీ. ఇది చూడండి మేడం, 15,000, లేటెస్ట్ మోడల్, స్టాక్ నిన్ననే వచ్చింది. మీ షాప్ లో కాస్ట్లీ అంటే ఇదేనా? అదేంటి, ₹1,00,000 చీర కూడా ఉంది కదా, అది చూపించచ్చు కదా. అమ్మా, మనం కొంటుంది నల్లపూసల ఫంక్షన్ కమ్మా, పెళ్లి కాదు. ఆగవే, నా కోడలు నెలకి 75,000 సంపాదిస్తుంది. తను సంపాదించింది మొత్తం తెచ్చి నా చేతుల్లో పెడుతుంది. అలాంటి కోడలి కోసం కనీసం 10,000 రూపాయల చీర కూడా కొనిపెట్టలేనా? ఇంచుమించు ఒక 10,000లో చూపించండి. అలాగే మేడం, అది చూపించు. ఆ బ్లూ శారీ తీయండి. మొన్ననే వచ్చింది మేడం స్టాక్, చాలా బాగుంటుంది. చూడండి మేడం. త్రిపుర, ఈ చీర బాగుంది కదూ? ఇది బాగుంది, ఇది ప్యాక్ చేయండి. మంచి ఛాయిస్ మేడం. ముందు రేట్ ఎంతో చెప్పండి. జస్ట్ 12,000 మేడం. ఏంటి, ఇది 12,000? 5,000కి ఇవ్వండి. అయ్యో, ₹1 కూడా తగ్గదు మేడం. చూడండి, నా కోడలు కూడా గార్మెంట్ కంపెనీలో మేనేజర్. దీని ఒరిజినల్ కాస్ట్ ఎంతుంటుందో నాకు బాగా తెలుసు. అయినా నల్లపూసల ఫంక్షన్కే ఇంత కాస్ట్లీ శారీ కొంటున్నాను. అంతేకాకుండా నా కూతురు పెళ్ళుంది, నా కొడుకు పెళ్ళుంది. ఇదిగో, దీని కూతురు పెళ్లికి కూడా ఇక్కడే షాపింగ్ చేయాలి. అమ్మో, దానికింకా 8 ఏళ్లేనే. నువ్వు ఊరుకా. 5,000కి ఇవ్వండి. పెళ్లిళ్ళ షాపింగ్లన్నీ ఇక్కడే చేయాలనుకుంటున్నాం. మీరేమో అలా రేట్లు చెప్పేస్తే ఎలాగా? తొందరగా ప్యాక్ చేసి ఇవ్వండి. మా ఇంట్లో అసలే షుగర్ పేషెంట్లు ఉన్నారు. నేను త్వరగా వెళ్ళాలి. 5,000కి రాదు మేడం. ఇంకోసారి వచ్చినప్పుడు మీరు చెప్పిన రేటుకే కొంటాం గానీ ఈసారికి మాత్రం డిస్కౌంట్ చేసి 5,000కి ఇచ్చేయండి. ప్యాక్ చేయండి. సరే, ప్యాక్ చేయి. ఓకే సార్. రండి మేడం, బిల్ కౌంటర్ దగ్గరికి. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. 12,000 చీరని నువ్వు 5,000కి కొన్నావు. బేరం ఆడకపోతే బ్రతకడం కష్టం.
పైసా పైసా కూడబెడితేనే జీవితం బావుంటుంది. కోడలికి చీర కొనడానికి ఇంత కష్టపడిన ఏకైక అత్తగా నిలిచిపోయావమ్మా. కాని ఇది కొంచెం ఓవర్ అనిపించింది. ఒక్కరోజైనా నాకోసం ఒక చీర కొన్నావా? నీ గుర్తులేదనుకుంటా. నీకోసం కూడా ఇలాగే బేరాలాడి ఎన్నో కొన్నాను. వాటన్నిటిని పట్టుకుపోయి ఒట్టి చేతులతో వచ్చావు. కానీ లక్ష్మి అలా కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి. చేతి నిండా డబ్బులు తీసుకొచ్చి నా చేతుల్లోనే పెడుతుంది. ఇంట్లో తిని కూర్చొని ఎవరి మీద ఆధారపడదు. సుమిత్ర, సుమిత్ర, వస్తున్నానక్క. జయక్క, రండక్క. లక్ష్మి ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశారా? భద్రావతి నాకు కూడా ఫోన్ చేసింది. నల్లపూసల ఫంక్షన్ కి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా పిలిచింది. ఓ, మనమందరం కలిసి నా కారులోనే వెళ్దాం. అలాగే దారిలో లక్ష్మికి ఒక మంచి చీర కొందాం. ఏది ఏమైనా లక్ష్మి వాళ్ళ అత్తయ్య చాలా మంచిది. మాటలోనే తెలుస్తుంది చాలా ఆనందపడుతుందని. ఏమానందమో ఏవోనక్క. మేం కోటీశ్వర్లం కాదని తెలిసిన రోజు ఆ ఆనందమంతా మాయమైపోతుంది. అయ్యో సుమిత్ర, రామరామ, మంచి సమయంలో ఈ అపశకనం మాటలు మాట్లాడతావేంటి? నేను మీ పక్కింట్లో ఉంటానని తెలుసు, కానీ గుర్తు పెట్టుకొని మరి ఫంక్షన్ కి పిలిచిందంటే ఎంత మంచిదో అర్థం చేసుకో. నాకు డౌట్ ఆంటీ, భద్రావతి అత్తయ్య అంత మంచిదైతే బావ ఎందుకంతలా భయపడుతున్నాడు? పెళ్ళై చాలా రోజులవుతుంది. నిజం ఎప్పుడో చెప్పాల్సింది. ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరమేముంది? నిఖిల చెప్పింది కూడా కరెక్టే. లక్ష్మి వాళ్ళ అత్తయ్య మనం అనుకున్నంత మంచిది కాదేమో. డబ్బు కోసం అలా నటిస్తుందేమో అనిపిస్తుంది. అమ్మా తల్లి, నా కూతురు సంసారం బాగుండేలా చూడు. హ్మ్.